హలో బడ్డీస్, వెల్కమ్ టు మై ఛానల్. ఇంట్లో అమ్మలు చేసే ఉప్మా తిని తిని బోర్ కొట్టిందా? అయితే ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి. మెంతి కూరతో గోధుమ రవ్వ కిచిడి కోసం కుక్కర్లో కొంచెం ఆయిల్, కొంచెం గీ యాడ్ చేసుకున్నాను. నేను ఇక్కడ కొంచెం ఆయిల్, గీ యాడ్ చేసుకున్నా. మీకు కావాలంటే మొత్తం గీతో తీసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని జీడిపప్పులు తీసుకొని వేయించుకోవాలి. జీడిపప్పులు వేగిన తర్వాత పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో మిరియాలు, చెక్క, లవంగాలు, జీలకర్ర, ఇలాచి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పక్కన పెట్టుకున్న అల్లం యాడ్ చేసుకోవాలి. చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు దానిలోనే చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో చేస్తున్నాను. మీరు ప్రెషర్ కుక్కర్లో అయినా ఈ రెసిపీ ట్రై చేయొచ్చు. ప్రెషర్ కుక్కర్లో ట్రై చేస్తే ఇంకా స్పీడ్గా అయిపోతుంది. అన్నీ ఫ్రై అయిన తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత క్యారెట్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి కొంచెంసేపు మగ్గించుకుందాం. ఇవి కొంచెం మగ్గిన తర్వాత టమాటోస్ ముక్కలు యాడ్ చేసుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు వీటిల్లో మెంతికూర, పుదీనా, కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. మెంతికూర ఎక్కువ యాడ్ చేసినట్లయితే చేదొచ్చే అవకాశం ఉంది. కావాల్సిన క్వాంటిటీకి సరిపడా మెంతికూరని యాడ్ చేసుకోండి. బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకుందాం. ఇవన్నీ కొంచెం మగ్గిన తర్వాత దీంట్లో ముందుగా నానబెట్టుకున్న గోధుమ రవ్వ, పెసరపప్పు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఒక బౌల్ తీసుకొని 3/4 గోధుమ రవ్వ, 1/4 పెసరపప్పుని వాటర్లో యాడ్ చేసుకొని 10 నిమిషాలు నానబెట్టుకున్నాను. ఇవన్నీ బాగా కలుపుకొని 2 నిమిషాలు కుక్ చేద్దాం. నేను తీసుకున్న 1 గ్లాస్ ఆఫ్ గోధుమ రవ్వ, పెసరపప్పుకి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకున్నాను. మీకు లూజ్ కన్సిస్టెన్సీ కావాలి అనుకుంటే ఇంకొక గ్లాస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే ఈ క్వాంటిటీ ఆఫ్ వాటర్ అనేది సరిపోతుంది. వాటర్ యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసి కుక్ చేసుకుందాం. మీరు ప్రెషర్ కుక్కర్లో యూజ్ చేసి కుక్ చేసుకునేటట్టయితే 3 to 4 విజిల్స్ వచ్చే వరకు ఉన్నిస్తే సరిపోతుంది. నేను ఇక్కడ మెంతికూరతో చేసుకుంటున్నాను. మీరు ఏ ఆకుకూరతో అయినా ట్రై చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోవాలి. అలాగే పైనుంచి కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకొని ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న క్యాష్యూస్ యాడ్ చేసుకోవాలి. ఆల్ ద మదర్స్ ఎప్పుడు గోధుమ రవ్వతో ఉప్మా కాకుండా అప్పుడప్పుడు ఇలా కిచిడి వెరైటీస్ ట్రై చేయండి. పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. కూరలు తినని పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి ఈ రెసిపీస్ చేసి పెట్టండి. బాగా టేస్టీగా ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా నో చెప్పకుండా తినేస్తారు. లీఫీ వెజిటబుల్స్ ఆర్ గుడ్ ఫర్ హెల్త్. మెంతికూర గోధుమ రవ్వ కిచిడి రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అంటిల్ నెక్స్ట్ టైం, టాటా.